హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక కథ వివరించాలనుకుంటున్నాను. ఏంటంటే అది ఒక అమాయకు రాలైనటువంటి పిచ్చుక కథ. అనగా అనగా ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేదన్నమాట. ఆ చెట్టు పైన కాకులు, పిచ్చుకలు అన్నీ నివసిస్తూ ఉండేవన్నమాట. అయితే కాకులేమో చాలా యాక్టివ్గా, చాలా పొగరుబోతుగా, చాలా ధైర్యంగా ఉండేవన్నమాట. అయితే ఈ పిచ్చుక మాత్రం పాపం చాలా అమాయకురాలన్నమాట. కాకులు ఏం చేసేవి, పిచ్చుకను ఆడుకుంటూ ఉండేవన్నమాట. నమ్మిస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ పిచ్చుకతోని స్నేహం చేశాయి. చేసిన తర్వాత అమాయక పిచ్చుక కాకులు ఏమి చేస్తే అది చేసేదన్నమాట. అయితే ఒకరోజు ఏమైందంటే కాకుల గుంపు అంతా కలిసి ఎలాగైనా సరే పిచ్చుకను ఆట పట్టించాలి, దాన్ని ఆట ఆడుకుందాంరా అనేసి ఏం చేసింది, పిచ్చుక మేము అందరం ఈ గుంపుగా కలిసి ఒక పొలం దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ చాలా ధాన్యం ఉందంట, మనం తినేసి కావాల్సిందంతా పట్టుకొని రావచ్చు అనేసి చెప్పాయన్నమాట. అయితే పిచ్చుక ఏమనుకుంది, అయ్యో నిజమే కావచ్చు కాకులు చెప్పేది, సరేలే వెళ్దాం, ధాన్యం వస్తే నా పిల్లలకు కూడా పనికొస్తుంది కదా అనేసి కాకుల గుంపుతో పాటు పిచ్చుక బయలుదేరిందనమాట. బయలుదేరి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక పొలములో పెద్ద రైతు, మోతుబారి రైతు ఉండేవాడు అనమాట. ఆ పెద్ద రైతుకు చాలా పొలాలు ఉన్నాయన్నమాట. పొలంలో విత్తనాలు వేసి అతను వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత ఆ విత్తనం చిన్న చిన్న మొలకలు వచ్చినాయి చూసి కాకులంతా ఏం చేశాయి, ఆ విత్తనాలన్నీ లాగేయడం మొదలుపెట్టాయి అన్నమాట. వచ్చి ఆ పొలంలో మొత్తం అంత గందరగోళం చేసి మొత్తం లాగేసి పీకేసి అంతా అక్కడ పాడు చేశాయన్నమాట. ఇంతలోకి ఆ మోతుబారి రైతు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి నా పొలం ఎలా ఉందో చూసుకుందామని వచ్చి చూసేసరికి ఆడంతా గందరగోళంగా ఉందన్నమాట పొలం. అది చూసి తన చేతిలో కర్రతోని వాటిని కొట్టగానే కాకుల గుంపు ఒక్కసారే లేచిపోయిందనమాట. కానీ పిచ్చుక వాళ్ళంతా ఎగరలేక అమాయకురాలు పిచ్చుక యజమానికి దొరికిపోగానే అప్పుడు నిన్ను బంధిస్తాను, నువ్వు నా పొలమంతా పాడు చేశావు, నిన్ను ఇంక వదిలిపెట్టను అనేసి రెండు గట్టిగా దెబ్బలు తీయడానికి ట్రై చేస్తే, అయ్యో నేను చాలా అమాయకురాల్ని, నాకు ఏమీ తెలియదు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని ఆ అమాయకురాలు అన్నటువంటి పిచ్చుక వేడుకుందనమాట. అది అమాయకురాలు అని చెప్తే రైతుకి ఎట్లా నమ్మవుతాడా, నమ్మలేడు కదా. ఆ గుంపుతో పాటు ఇది కూడా వచ్చింది కాబట్టి చెడు వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా మంచి వాళ్ళం కూడా చెడు వాళ్ళగా అయిపోతాము. కాబట్టి ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి. ఆ పిచ్చుక రైతు ఏం చేశాడో చెప్పినా వినకుండా దాన్ని గట్టిగా బంధించి కొట్టేశాడనమాట. ఆ పిచ్చుక అప్పుడు చనిపోతుంది. తను అమాయకురాలు అయినా కూడా రైతుకు తెలియకుండా చంపేశాడు. అప్పుడు కానీ మన చెడు వాళ్ళతోని స్నేహం చేయకూడదు.